సిసిసి కమిటీలో మేమంతా రెండోసారి కూడా అన్ని వేల మందికి నిత్యావసర వస్తువులు అందివ్వాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సెకండ్ టైం మీరు మాకు గ్రాసరీస్ ఇచ్చినందుకు. మీ సీసీ చారిటీ వాలంటీర్స్ మా యూనియన్ ఆఫీస్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి మేము వెళ్ళి తెచ్చుకున్నాం సార్. వాటి క్వాలిటీ కూడా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సభ్యులందరి తరఫు నుంచి మీకు పెద్ద థ్యాంక్స్. వీ ఆల్వేస్ లవ్ యూ సార్. చిరంజీవి సార్ ఫ్యాన్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు షేర్ చేసి చిరంజీవి సార్కి ఎలాగైనా చేరేలాగా చేయండి ప్లీజ్. మీ తరపు నుంచి నాకు ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. తెలుగు సినీ కార్మిక సోదరులకు నమస్కారం. నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. షూటింగ్స్ మొదలు కాలేదు, ఎవరికీ పని లేదు, లాక్డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. కనుక సిసిసి కమిటీలో మేమంతా రెండోసారి కూడా అన్ని వేల మందికి నిత్యావసర వస్తువులు అందివ్వాలని నిర్ణయించుకున్నాం. అయితే పోయినసారి లాక్డౌన్ కారణంగా మీరు మీ ఇళ్లకే పరిమితం అయిపోయారు, బయటికి రాలేరు. కాబట్టి మీ అందరి ఇళ్లకి స్వయంగా సిసిసి వాలంటీర్స్ అందివ్వడం జరిగింది. దానివల్ల కొంచెం జాప్యం జరిగింది. ఈసారి మీ అసోసియేషన్లకు అలాగే మీ యూనియన్ ఆఫీసులకు మేము వస్తువులు చేరవేశాము. మీ నాయకులు చెప్పిన టైం పీరియడ్ తీసుకోండి. అలాగే నాయకులకు ప్రత్యేకించి చెప్తున్నాను, మీరు ఇచ్చిన మెంబర్స్ లిస్టు ప్రకారం మేము ఆ వస్తువులు అందివ్వడం జరిగింది. ఏ ఒక్కరూ మాకు అందలేదు అన్న మాట రాకుండా చూసుకోండి ప్లీజ్. ఇక క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేనే స్వయంగా టెస్ట్ చేశాను, అలాగే టేస్ట్ కూడా చేశాను. చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. ఇక మళ్లీ పని ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వింటాం. పని లేక నాకు కూడా చాలా విసుగ్గా ఉంది, చెప్పాలంటే బోర్ కొడుతుంది. ఇక మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. త్వరగా ఈ కరోనా మహమ్మారిని వదిలించుకుని తిరిగి పనులు ప్రారంభం కావాలని, చేతి నిండా పని ఉండాలని మనందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, పని ముఖ్యమే, కానీ పని కంటే ముందు ప్రాణం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో వారిని జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని, వయసు మళ్ళిన పెద్దవాడిని మరీ జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు. అందరం మళ్లీ బిజీ అవుతాం, పనితోటి చాలా సంతోషంగా ఉంటాం. ఎప్పుడూ సిసిసి మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ చిరంజీవి. నమస్తే.